కచ్చుయేకి అంగూతి ధరించడానికి నియమాలు. ఈ రోజుల్లో తాబేలు ఉంగరం చాలా ట్రెండ్లో ఉంది. ఈ ఉంగరం చాలామంది చేతుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే తాబేలు ఉంగరం ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా సంపద మరియు శ్రేయస్సును కూడా ఆకర్షిస్తుంది. చైనీస్ వాస్తుశాస్త్రం ఫెంగ్ షుయిలో లాఫింగ్ బుద్ధ, 3 కాళ్ల కప్ప మరియు చైనీస్ నాణేల ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడినట్లే తాబేలు ఉంగరానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తాబేలు ఉంగరం ధరించడం దురదృష్టాన్ని దూరం చేస్తుందని అంటారు. ఎవరైతే తాబేలు ఉంగరాన్ని ధరిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాంటి వారి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. కాబట్టి తాబేలు ఉంగరాన్ని ధరించే సరైన పద్ధతి మరియు దానిని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తాబేలు ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరాన్ని ధరించిన వ్యక్తి తన జీవితంలో అన్ని రకాల సుఖాలు మరియు సంపదలను పొందుతాడు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. మత విశ్వాసాల ప్రకారం తాబేలు విష్ణువు యొక్క కచప అవతారంగా పరిగణించబడుతుంది. మహావిష్ణువు సముద్ర మథనం సమయంలో ఈ అవతారం ఎత్తాడు. ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు సానుకూల శక్తి ప్రవాహం కూడా పెరుగుతుంది. ఈ రాసులవారు సలహా లేకుండా ధరించకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, కర్కాటకం, వృశ్చికం మరియు మీన రాశుల వారు జ్యోతిష్య సంప్రదింపులు లేకుండా ధరించకూడదు. ఈ కారణంగా వారు గ్రహ దోషాల కారణంగా భారీ నష్టాలను చవిచూడవచ్చు. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు నియమాలను ఖచ్చితంగా పాటించండి. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు నియమాలు పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరాన్ని ధరిస్తే అది సంపదకు కొత్త మార్గాలను తెరుస్తుంది. జీవితంలో విలాసాలు లేకపోయినా, డబ్బు లేకున్నా ఆనందం, శాంతి తగ్గిపోతుంటే తాబేలు ఉంగరం ధరించడం వల్ల జీవితంలో మంచి మార్పులు వస్తాయని వాస్తు చెబుతోంది. తాబేలు ఉంగరాన్ని వెండితో మాత్రమే పొందండి. ఎందుకంటే తాబేలు ఉంగరాన్ని బంగారంతో కాకుండా వెండితో చేయాలన్న విషయానికి కూడా గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా తాబేలు వెనుక భాగంలో శ్రీ అని వ్రాయండి. శ్రీ గుర్తు పెట్టబడినప్పుడు ఏ శబ్దం బయట అంటే మీ వేలివైపు ఉండాలి మరియు శ్రీ మీ వైపు ఉండాలి అని గుర్తుంచుకోండి. తాబేలు ఉంగరాన్ని ఎలా ధరించాలి? తాబేలు ఉంగరాన్ని ధరించే ముందు దానిని పచ్చి ఆవు పాలలో ముంచి గంగాజలంతో శుద్ధి చేయండి. దీని తరువాత దానిని లక్ష్మీదేవి ముందు ఉంచి పూజించిన తర్వాత శ్రీ సూక్తాన్ని పఠించండి. దీని తర్వాత ధరించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మీరు తాబేలు ఉంగరాన్ని ధరించినప్పుడల్లా ఈ వేలికి ఉంగరాన్ని ధరించండి. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ముందుగా తాబేలు ముఖం మీ వైపు ఉండాలని గుర్తుంచుకోండి. ఇది మీ వైపు డబ్బును ఆకర్షిస్తుంది మరియు కుటుంబానికి సంపద మరియు ఆనందాన్ని తెస్తుంది. ఉంగరాన్ని కుడిచేతి మధ్య లేదా ప్రక్కనే ఉన్న చూపుడు వేలుకు ధరించండి. ఏ ఇతర వేలికి ధరించవద్దు. తాబేలు నోరు మీ ముఖానికి వ్యతిరేక దిశలో ఉంటే అది మీకు మంచిది కాదని గుర్తుంచుకోండి. మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు ఎందుకంటే డబ్బు లోపలికి రాకుండా బయటకు వెళ్లడం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు వీడియోలో అంతే. ఇలాంటి జ్యోతిష్యం, రోజువారీ పంచాంగం, జాతకం, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి ఇతర ముఖ్యమైన సమాచారం కోసం దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.